హాయ్ ఆల్. సో లాస్ట్ టైం మనం ఒక వీడియోలో చూసాం లైక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎలా నేర్చుకోవాలి అనేది. దాని కంటిన్యూషన్ వీడియో ఇది. లైక్ ఈరోజు ఒక చిన్న శాంపుల్ ప్రాజెక్ట్ చేద్దాం. ఒక చిన్న హెచ్టిఎంఎల్ కోడ్ అయితే క్రియేట్ చేసి అది వెబ్ బ్రౌజర్లో మనం ఎలా చూడొచ్చు అనేది నేర్చుకుందాం. సో ఇందులో ఏంటంటే స్టెప్ బై స్టెప్ ఫ్లో ఉంటుంది. సో ఇందులో మనం ఒక టూల్ యూస్ చేస్తాము. ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఎవరైతే స్టార్టింగ్ ఫ్రెషర్స్ ఉంటారో ఇది ఫాలో అయితే సో దే విల్ గెట్ సమ్ బేసిక్ ఐడియా లైక్ టూల్ ఎలా యూస్ చేయొచ్చు, టూల్ నుంచి మనం కాన్సెప్ట్స్ ఎలా నేర్చుకోవచ్చు అనేది. సో లెట్ స్టార్ట్. ఓకే, సో ఫస్ట్ స్టెప్ మనం ఏం చేయాలి అంటే ఆటమ్ అని ఒక టూల్ని మీరు గూగుల్లో లైక్ సెర్చ్ చేయండి. సో ఆటమ్ డౌన్లోడ్ ఫర్ విండోస్. మీకు ఆ పేజ్ వచ్చిన తర్వాత ఫస్ట్ లింక్ ఆటమ్ మీద అయితే క్లిక్ చేయండి. atom.io అని ఉంది కదా, క్లిక్ ఆన్ దాట్. సో వన్స్ యూ క్లిక్ ఆన్ దాట్ మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఆటమ్ అని చెప్పి. సో ఇట్ విల్ షో ఫర్ లైక్ విండోస్ 64-bit. సో మీరు అక్కడ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేస్తే .exe ఫైల్ ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ అవుతుంది. సో మీరు ఆ .exe ఫైల్ని ఇన్స్టాల్ చేస్తే మీకు ఒక ఆటమ్ అని ఒక టూల్ ఇన్స్టాల్ అయ్యి ఈ యూజర్ ఇంటర్ఫేస్ వస్తుంది. ఓకే, సో ఇలా ఒక టూల్ అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత ఫస్ట్ మీరు ఏం చేయాలి అంటే సో ఇక్కడ మనం ఫైల్ మీద క్లిక్ చేసాము, ఫైల్ అండ్ దెన్ న్యూ ఫైల్. ఒక న్యూ ఫైల్ అయితే పెట్టుకున్నాం. ప్రజెంట్ ఒక ఫైల్ అయితే జస్ట్ యాడ్ చేసాము. సో ఇప్పుడు మనం ఫస్ట్ యాక్చువల్లీ చేసింది ఏంటంటే మనం యూఐ పార్ట్ అయితే చేస్తున్నాం హెచ్టిఎంఎల్. సో ఆటమ్ డౌన్లోడ్ చేసాం .exe ఫైల్ ఫ్రమ్ గూగుల్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే వీ హ్యావ్ టు డౌన్లోడ్ ది ప్యాకేజెస్. సో ఆటంలో మనకి 2 ప్యాకేజెస్ ఉంటాయి, ఒకటి ప్రివ్యూ హెచ్టిఎంఎల్ అండ్ లింటర్ స్పెల్ హెచ్టిఎంఎల్. ఈ 2 ప్యాకేజెస్ మనకి హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. 2 ప్యాకేజెస్ మనం ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే ఫైల్లోకి వెళ్ళి దెన్ క్లిక్ ఆన్ సెట్టింగ్స్. సో మనం సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంది కదా, ప్లస్ ఐకాన్ ఉంది. సో ఇన్స్టాల్ అని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాల్ ప్యాకేజెస్ పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ప్రివ్యూ హెచ్టిఎంఎల్ అని సెర్చ్ చేస్తే వీ విల్ గెట్ ఆటమ్ హెచ్టిఎంఎల్ ప్రివ్యూ ప్యాకేజ్. సో ఇక్కడ కింద ఇన్స్టాల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మనం ఇన్స్టాల్ చేస్తే మనకి సెట్టింగ్స్ అని ఇన్స్టాల్ అని చూపిస్తుంది. మనం ఆ పర్టికులర్ ప్యాకేజ్ మీద క్లిక్ చేస్తే అసలు ఆ ప్యాకేజ్ ఏంటి, దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ చూడొచ్చు. లైక్ రీడ్మీ ఫైల్ ఒకటి ఉంటుంది, అసలు ఎందుకు ఆ ప్యాకేజ్ ఏం చేస్తుంది అని డీటెయిల్స్ అనేవి ఇందులో ఉంటాయి. నేను ఆల్రెడీ హెచ్టిఎంఎల్ ప్రివ్యూ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ చేయడం వల్ల నాకు ఆల్రెడీ ఇన్స్టాల్డ్ అని చూపిస్తుంది. సో ఈ డీటెయిల్స్ అన్ని రీడ్మీ ఫైల్లో మనం చూడొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఆటమ్ ప్రివ్యూ అయితే అయిపోయింది. నెక్స్ట్ ప్యాకేజ్ మనం ఇన్స్టాల్ చేయాల్సింది లింటర్ స్పెల్ హెచ్టిఎంఎల్. సో ఈ లింటర్ స్పెల్ హెచ్టిఎంఎల్ ఎలా చేస్తామంటే లైక్ ద సేమ్ వే దాట్ వీ డిడ్ ఫర్ ఆటమ్ హెచ్టిఎంఎల్ ప్రివ్యూ. సో వీ గో టు ఇన్స్టాల్ అండ్ దెన్ we click on search bar and then we search for the linter spell html. సో మనం దాని మీద క్లిక్ చేస్తే లింటర్ స్పెల్ హెచ్టిఎంఎల్ అనే ప్యాకేజ్ మీద వీ విల్ గెట్ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ఇట్. సో ఆ ప్యాకేజ్ ఎందుకు యూస్ చేయాలి అని ఒక రీడ్మీ కంటెంట్ అయితే మనకి దొరుకుతుంది. సో ఇది కొంచెం మనం గో త్రూ అయితే విల్ గెట్ సమ్ ఐడియా అబౌట్ ఇట్. సో ఇట్ హ్యాస్ ఆల్ ది డీటెయిల్స్, ప్రీరిక్విజైట్స్, లాంగ్వేజ్ ట్యాగ్స్, స్టేటస్. సో ఇందులో అన్ని డీటెయిల్స్ అయితే మనకి ఉంటాయి. సో ఇప్పుడు మనం 2 ప్యాకేజెస్ అయితే ఇన్స్టాల్ చేసాము. వాట్ ఎవర్ దట్ వీ హ్యావ్ టు యూస్ ఫర్ హెచ్టిఎంఎల్ ప్రాజెక్ట్ క్రియేషన్.
సో నౌ మనం ఏం చేద్దామంటే డీటెయిల్డ్గా లైక్ కొన్ని స్టెప్స్ రాసుకుందాం, వాట్ వీ హ్యావ్ డన్ టిల్ నౌ అండ్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ. స్టెప్ 1 ఏంటి, లైక్ ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్యాకేజెస్ ఇన్ ఆటమ్, దట్ వీ డిడ్. స్టెప్ 2లో ఏం చేస్తాము అంటే వీ విల్ క్రియేట్ అ ఫైల్, ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేసి మన HTML కోడ్ని యాడ్ చేసుకుంటాం, వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు రైట్. సో స్టెప్ 3లో ఏం చేస్తామంటే మనం రాసిన కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాం. సో దట్ ఈస్ అ స్టెప్ 3. సో ఇప్పుడు ఆల్ దీస్ స్టెప్స్ మనం పర్ఫామ్ చేయబోతున్నాము. స్టెప్ 1 వీ ఆల్రెడీ డిడ్. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ ప్యాకేజెస్ ఈజ్ డన్. So now we'll be going ahead and then we'll be moving to step 2. So let us click on file, new file. So మనం ఇప్పుడు HTML పేజ్ అయితే రాయబోతున్నాం కాబట్టి here we will write HTML and then ఎండింగ్ ట్యాగ్ ఫర్ ద HTML. సో ప్రతిదానికి స్టార్ట్ ఎక్కడైతే ఉందో ఎండ్ కూడా ఉండాలి. సో అందుకే HTMLలో కూడా మనకి స్టార్ట్ ట్యాగ్ ఉంటుంది, ఎండింగ్ ట్యాగ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ ఫైల్ని ఏం చేస్తామంటే సేవ్ చేస్తాం. సో ఫర్ సేవింగ్ విల్ గో టు ఫైల్ అండ్ దెన్ సేవ్ యాజ్. ఇది HTML ఫైల్ కాబట్టి మనం .html అని సేవ్ చేయాలి. సో ఇట్ ఈస్ డెమో HTML .html. మనం ఏం కోడ్ రాయకుండా ఎందుకు ముందు సేవ్ చేస్తున్నామంటే మనం ఏమైతే ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసామో ఆ ప్యాకేజెస్ అప్లై అవ్వాలి అంటే మనకి ఫైల్ అనేది ముందు మనం సేవ్ చేసి పెట్టుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు కదా, మన ఈ కలరింగ్ అనేది చేంజ్ అయింది, HTML రెడ్ కలర్. సో మన ప్యాకేజెస్ అనేవి అప్లికేబుల్ అవుతున్నాయి ఇక్కడ ఏమైతే మనం ఇన్స్టాల్ చేస్తున్నామో. సో హియర్ మనం HTML తర్వాత హెడ్ ట్యాగ్ తీసుకుంటాం. సో HTMLలో కామన్గా 3 ట్యాగ్స్ ఉంటాయి, HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్ అండ్ బాడీ ట్యాగ్. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనం హెడ్ అని ఇచ్చినప్పుడు ఇట్ గివ్స్ అస్ అ ప్రీవ్యూ లైక్ వాట్ ఈజ్ హెడ్ ట్యాగ్ అనేది. సో ఇక్కడ మనం మోర్ అని క్లిక్ చేస్తే ఇట్ విల్ రీడైరెక్ట్ అస్ టు ద పేజ్ వేర్ ఇట్ హ్యాస్ ఆల్ ది డీటెయిల్స్ అబౌట్ ద హెడ్ ట్యాగ్. సో ఇఫ్ యూ గో డౌన్, సో దీని గురించి ఈ పర్టికులర్ ట్యాగ్ కోసం మీరు అన్ని డీటెయిల్స్ ఇందులో చూడొచ్చు, అట్రిబ్యూట్స్, ఎగ్జాంపుల్, నోట్స్, స్పెసిఫికేషన్స్ అండ్ ఆల్సో ఇట్ విల్ గివ్ యూ ద డీటెయిల్స్ లైక్ ఏమేం బ్రౌజర్లో ఈ హెడ్ ట్యాగ్ అనేది యాక్సెప్ట్ అవుతుంది, అప్లికేబుల్ అవుతుంది అనే డీటెయిల్స్ కూడా మనకి ఇందులో తెలుస్తుంది. బ్రౌజర్ కంపాటబిలిటీ, సో మనం సఫారీలో ఓపెన్ చేయొచ్చు, క్రోమ్, iOS డివైజెస్లో. సో ఇట్ హ్యాస్ ఆల్ ది డీటెయిల్స్. సో మనం ఇక్కడైతే హెడ్ ట్యాగ్ ఇస్తాము, హెడ్కి స్టార్టింగ్ ట్యాగ్ ఎట్లా ఇస్తామో ఎండింగ్ ట్యాగ్ కూడా మనం ఇక్కడ ఇవ్వాలి, హెడ్ ఎండింగ్ ట్యాగ్. సో మనం హెడ్లో ఏం రాసుకోవచ్చు అంటే వీ కెన్ యాడ్ టైటిల్స్. సో ఇక్కడ టైటిల్ అంటే ఏంటి అనేది కూడా మీకు డిస్ప్లే అవుతుంది. సో మనం ఒక సింపుల్ టైటిల్ ఇద్దాం, లైక్ ఫస్ట్ టైటిల్ ఆఫ్ ది ప్రాజెక్ట్, ఫస్ట్ టైటిల్ ఫర్ ద ఛానల్, సో ఫస్ట్ టైటిల్ ఫర్ ద HTML, ఏదో ఒకటి మనం లైక్ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు గివ్ మనం ఇవ్వచ్చు. సో ఆఫ్టర్ ద హెడ్ తర్వాత ఏముంటుంది, బాడీ ఉంటుంది. సో వీ విల్ గివ్ ద స్టార్ట్ ట్యాగ్ ఆఫ్ బాడీ అండ్ ఎండ్ ట్యాగ్ ఆఫ్ ది బాడీ. ఈవెన్ బాడీకి కూడా మీరు ఇక్కడ డిస్క్రిప్షన్ చూడొచ్చు, వాట్ డస్ అ బాడీ మీన్స్ ఇన్ HTML. సో ఇన్సైడ్ ది బాడీ మనం ఇక్కడ మన సోర్స్ కోడ్ అనేది రాసుకుంటాం, లైక్ H1 ఈజ్ ఫర్ హెడ్డింగ్. మనం హెడ్డింగ్ పెట్టుకోవచ్చు, లైక్ వీ కెన్ యాడ్ ది హెడ్డింగ్, పారాగ్రాఫ్, ఇమేజ్ ట్యాగ్స్. ఇందులో ఇక్కడ మనం ఎన్ని ట్యాగ్స్ అన్నా యాడ్ చేసుకోవచ్చు. సో హియర్ ఈజ్ అ హెడ్డింగ్. సో దిస్ ఈజ్ మై HTML, ఫస్ట్ HTML హెడ్డింగ్ అని ఇచ్చుకోవచ్చు. సో దెన్ ద పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఈవెన్ వాట్ డస్ అ పారాగ్రాఫ్ ట్యాగ్ మీన్స్ అనేది కూడా వీ విల్ గెట్ ద డీటెయిల్ అబౌట్ ఇట్.
So here what we write is the paragraph contains the information about this entire HTML code. సో సింపుల్ వన్, లైక్ వాట్ ఎవర్ వీ వాంటెడ్ టు గివ్ అనేది మనం ఇక్కడ పారాగ్రాఫ్లో కూడా ఇంక్లూడ్ చేయొచ్చు. సో మనం ఒక సింపుల్ కోడ్ అయితే రాసాము, ఒక హెచ్టిఎంఎల్ పేజ్ అయితే చేసాము. సో వన్స్ యు ఆర్ డన్ విత్ ద ఎడిటింగ్ పార్ట్, మనం ఈ ఫైల్ని సేవ్ చేసుకుందాం. ఓకే, సో వన్స్ వీ సేవ్ ది ఫైల్, మనం ఫస్ట్లో ఒక ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసాం. సో ఆ ప్యాకేజెస్లోకి వెళ్ళి దెన్ ప్రివ్యూ హెచ్టిఎంఎల్ అని ఒకటి ఉంది. సో ఇఫ్ వీ క్లిక్ ఆన్ ఇట్, so we can see the preview of the code that we have done, we have created. So this is my channel heading అనేది ఒక heading and the paragraph. So like the way you have created your HTML page, and you can see the preview of it also in Atom. So I found this